సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మ్యాటర్ ఏంటిదంటే ఈరోజు ఎర్లీ మార్నింగ్ యాక్చువల్లీ మన వెహికల్ యాక్సిడెంట్ అయ్యేది. సో కాకుండా అవ్వడానికి కారణం ఏంటిదనంటే, సో మంచి రన్నింగ్లో ఉన్నాము, 40 స్పీడ్ అనుకోండి. ఒక టర్నింగ్ వచ్చింది. ఆ టర్నింగ్లో కస్టమరు రైట్ తిప్పండి అనగానే రైట్ తిప్పేశారు. ఇమీడియట్లీ రైట్ తిప్పేశారు. సో అక్కడ రైట్ సైడ్లో ఉన్నాం కాబట్టి డివైడర్ ఉంది, బ్యాక్ సైడ్ ట్రాఫిక్ ఉంది. ఎర్లీ మార్నింగ్ 6 o'clock సడన్గా రైట్ తిప్పేశాడు. ఆ రైట్ తిప్పడం వల్ల కస్టమర్ టెన్షన్తో మళ్ళీ లెఫ్ట్ తిప్పడం వల్ల ఇమీడియట్లీ మనకు వెహికల్ కంట్రోల్ అయింది. నేను కూడా కంట్రోల్ చేసుకోవడం జరిగింది. సో ఏ టర్నింగ్ అయినా సరే కస్టమర్లు ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి, సో టర్నింగ్లలో వితౌట్ ఎక్సలేటర్తో వెళ్ళాలని చెప్తున్నాను. ఎనీ వెహికల్ వితౌట్ ఎక్సలేటర్, పెట్రోల్ ఆర్ డీజిల్, 10 to 15 స్పీడ్ మూవ్ అవుతుంది. సో ఏ టర్నింగ్ దగ్గర అయినా కానివ్వండి, స్పీడ్ బ్రేకర్స్ ఆర్ డ్యామేజెస్ దగ్గర యాక్సిలేటర్ రిలీజ్ చేయడం చెప్తూ ఉంటాను. మీరు ఖచ్చితంగా అక్కడ యాక్సిలేటర్ రిలీజ్ చేయాలి. సో యాక్సిలేటర్ రిలీజ్ చేస్తే మనం ఉన్న స్పీడ్ను బట్టి వెహికల్ కొంతవరకు కంట్రోల్ అవుతుంది. అంటే టోటల్గా కంట్రోల్ కాదు, కొంతవరకు కంట్రోల్ అవుతుంది. స్టీరింగ్ కూడా ఈజీగా టర్న్ అవుతుంది. సో లైక్ ఇంకోటి ఏంటిదనంటే, మనం ఏ లైన్ అయితే ప్రిఫర్ చేస్తున్నామో, ఒకవేళ 2-way లైన్లో వెళ్తున్నాం అనుకోండి, రైట్ లేదంటే లెఫ్ట్కి వెళ్ళమని చెప్తాను. ఒకవేళ మీరు రైట్ ఎంచుకున్నప్పుడు రైట్ సైడ్ ఏ వెహికల్ వెళ్తుంది, లెఫ్ట్ సైడ్ ఏ వెహికల్ వెళ్తుంది, మనం కరెక్ట్గా వెళ్తున్నామా లేదా అన్నది లాంగ్ డిస్టెన్స్లో అబ్జర్వేషన్ చేయాలి. సో లాంగ్ డిస్టెన్స్లో అబ్జర్వేషన్ చేసినప్పుడు మన వెహికల్ ఎంత డిస్టెన్స్లో టర్న్ అవుతుంది, అనేది చూసుకోవాలి. టర్నింగ్స్ దగ్గరకు వచ్చాక యాక్సిలేటర్ ఖచ్చితంగా రిలీజ్ చేయాలి. మనకు ఎంత అవసరమో అంతే టర్న్ చేసుకోవాలి. సో లైక్ మీ ప్రతి ఒక్క కస్టమర్కి నేను చెప్పేది ఏంటంటే, టెన్షన్ పడకూడదు. టెన్షన్ పడితే ఈ టెన్షన్లో మనం రైట్ వెళ్తున్నామా లెఫ్ట్ వెళ్తున్నామా అన్నది పర్టికులర్గా అబ్జర్వేషన్ అనేది చేయలేకపోతాము. సో మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, టెన్షన్ వచ్చేసిందంటే యాక్సిలేటర్ రిలీజ్ చేయండి. ఎందుకనంటే మనం వెళ్ళాల్సిన గమ్యానికి చేరుకోలేము. ఆ టైంలో యాక్సిలేటర్ ఇస్తూనే ఉన్నాం అనుకోండి, బ్రేక్ ఎప్పుడు చేయగలుగుతాం, టర్నింగ్ ఎప్పుడు చేయగలుగుతాం, ఇవన్నీ మనం పర్టికులర్గా అబ్జర్వేషన్ చేయలేకపోతాం. సో మీరు ఎంత కూల్గా ఉంటే మీరు అంత సేఫ్గా మీరు ఎంచుకున్న గమ్యానికి చేరుకోగలుగుతారు. సో నేను ఎవ్రీ పర్సన్కి చెప్పేది ఏంటంటే, మీరు డ్రైవ్ చేసేటప్పుడు కాన్సన్ట్రేషన్ టోటల్గా 360 degrees కవర్ చేస్తూ ఉండాలి. 360 degreesలో 180 degrees ఫ్రంట్ సైడ్ చూసుకోవాలి, 180 degrees బ్యాక్ సైడ్ చూసుకోవాలి. సో 99% ఫ్రంట్ సైడ్ అబ్జర్వేషన్ చేయడానికి చూసుకోవాలి. బ్యాక్ సైడ్ వచ్చేసి మనము ఏ సైడ్ అయితే టర్న్ చేస్తున్నామో ఆ సైడ్ మిర్రర్ అబ్జర్వేషన్ చేసుకోవాలి, ఈవెన్ రైట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్. సో లైక్ ఏంటిదనంటే, మన డ్రైవింగ్ సీట్ రైట్ సైడ్లో ఉంటుంది కాబట్టి, మన ఇండియాలో డ్రైవ్ చేస్తున్నాం కాబట్టి లెఫ్ట్ వేలో వెళ్ళాలి. లెఫ్ట్